దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనంలో 4వ వచనంలో ఈరోజు మనం చూడబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది కీర్తన 56:3లో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా 4వ వచనంలో అది కంటిన్యూస్గా మనం చూస్తున్నాము. దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను, దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు అని చెప్పి రాయబడి ఉంది. ఒక పెద్ద సెంటెన్సే ఇది మనం చూస్తున్నాము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. తప్పకుండా మనకు భయం వచ్చినప్పుడు, అంటే సాధారణంగా కొందరు భయపడుతున్నవారు ఇంకా వారిని పిరికివారు అంటారు కదా. అంటే సామాన్యంగా భయం అనేది అందరికీ వస్తుంది ఏదో ఒక సందర్భంలో. అంటే ఆ రీతిగా భయం వచ్చినప్పుడు ఏం చేయవచ్చు? నాకు భయము సంభవించే దినమున ఇక్కడ రాయబడి ఉంది, నిన్ను ఆశ్రయించుచున్నాను అని రాయబడి ఉంది. అంటే మనం ఏం చేయవచ్చు? మనకు భయం సంభవించినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు ఆశ్రయించాలి కదా. నేను ఒకసారి అమెరికా దేశం వెళ్ళానండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ ఎలా ఉండే అంటే సింగిల్ సీట్ అంటే మీకు తెలుసు, ఫ్లైట్లో ఇక్కడ 2 సీటు అక్కడ 2 సీటు ఉంటుంది కదా. అట్లా కాదు, ఒక్కటే సీటు, చేపలాగా ఉంది ఆ ఒక విమానం చూడ్డానికి. దానిలో ఎక్కి కూర్చున్న కొంచెంసేపులోనే ఫుల్ గాలి. ఆ గాలికి ఆ ఫ్లైట్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా కదులుతుంది. నాకు అది పడిపోతుందేమో అని భయం వచ్చింది. భయం వచ్చి, అమెరికా కదా, నేను అక్కడి నుండి ప్రార్థన చేస్తున్న, ప్రభువా, అప్పుడు నా పిల్లలందరూ చిన్నపిల్లలు, ప్రభువా నా పిల్లలందరూ చిన్నపిల్లలు, ప్రభువా వాళ్ళని విడిచిపెట్టి వచ్చాను, ఇంత దూరం వచ్చాను, అలా ఇలా అని చెప్పి ఏమేమి ప్రార్థన చేశానో నాకు గుర్తులేదు. అలా దేవుని యొద్ద ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా ప్రార్థన చేసి కొంతసేపులో గాలి ఆగింది. తర్వాత ఆ ఫ్లైట్ కూడా ఎక్కి ఇంకొక స్టేట్కి, అక్కడ ఎక్కడో యుఎస్లో ఉన్న ఇంకొక స్టేట్కి ఆ విమానం వెళ్ళడం జరిగింది. క్షేమంగా చేరాను. అంటే మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఏదో ఒక సందర్భంలో, ఇక్కడ రాయబడి ఉంది, నాకు భయము సంభవించు దినమున అని రాయబడి ఉంది, నిన్ను ఆశ్రయించుచున్నాను. మనం ఏం చేయవచ్చు? దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. ఇంకా రాయబడి ఉంది, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. అంటే దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలంట? నేను ఆయన వాక్యమును కీర్తించెదను. అనేక పాటలు, ఇప్పుడు దావీదు రాసిన అనేక కీర్తనలు ఈరోజు పాటలుగా దానిలో నుండి అంటే ఆ రోజు కన్నా ఈ రోజుల్లో అందరూ తెలిసిన వాళ్ళు, పాస్టర్స్, ఇవాంజలిస్ట్, వీళ్ళు అని చెప్పి చాలా పాటలు రచించేవారు వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా రచించవచ్చు, మీరు కూడా పాడవచ్చు, అది ఏం తప్పు కాదు. ఇక్కడ రాయబడి ఉంది, దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను. ఇంకా రాయబడి ఉంది, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే మనం ఏం చేయాలి? ఒకవేళ పాటలు పాడడం మీకు తెలియకపోయినా పర్వాలేదు, దేవుని యందు నమ్మిక నిరంతరము ఉంచాలి. నిరంతరము, ఎట్టి పరిస్థితిలో కూడా. నాకు కూడా ఈ మధ్య చాలా వీక్నెస్ వస్తుంది, చాలా బలహీనాలు వస్తున్నాయి. కొన్నిసార్లు తిరగడానికి ఓపిక ఉండట్లేదు. మొన్న అందుకు ముందు రోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజు కూడా ఫుల్ తిరిగాను. ఫుల్ మీటింగ్, మా దగ్గర కూడా 2 డేస్ మీటింగ్. ఇంకొక రోజు ఇంకొక చోటు ఖమ్మం దగ్గర వెళ్ళిపోయి అక్కడ మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చేసరికి సాయంత్రం 4 దాటింది. చాలా టైర్డ్ అయ్యాను. సో ఎవరికైనా సరే మనకు బలహీనాలు వస్తాయి. ఇక్కడ రాయబడి ఉంది, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. అంటే దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాము కనుక మనం భయపడవలసిన అవసరము లేదు. ఇక్కడ రాయబడి ఉంది, శరీరదారులు నన్నేమీ
చేయగలరు. అంటే శరీరధారులు మనుషులు మనల్ని ఏం చేయగలరు అని చెప్పి రాయబడి ఉంది. ఎవరు అంత ఈజీగా అంటే ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో అయితే చంపడం ఇప్పుడు జరుగుతుంది, కొన్ని దేశాల్లో యుద్ధాలు అవన్నీ జరుగుతుంది. కానీ ఇక్కడ మన ఇండియా దేశంలో అటువంటిది జరగడం లేదు. అంటే మనము సేఫ్గా ఉన్నాము అని నేను నమ్ముచున్నాను. ఆ రీతిగా మీరు కూడా నిరీక్షణ కలిగి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మీతో ఉంటాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకు భయం సంభవించినప్పుడు ప్రభువా నిన్నే ఆశ్రయించుచున్నాం తండ్రి. అది మాత్రం కాకుండా ప్రభువా నీ అందు నీ వాక్యమందు ప్రభువా మేము కీర్తించి, మేము కొనియాడి, మేము మహిమపరిచి, మేము స్తుతించి మేము ఉన్నప్పుడు ప్రభువా మీ తప్పకుండా మేము ఉంచిన నమ్మకం ప్రకారం తండ్రి ప్రభువా మీరు మా భయములను ప్రభువా మా యొక్క శ్రమలను మా యొక్క ఇరుకు ఇబ్బందులు అన్నిటినీ మాలో నుండి తొలగించి మమ్మల్ని దీవిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మమ్మను ప్రభువా దీన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని వారిని మీ చేతికి అప్పగిస్తూ ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.